బదలాయింపు రకాలు. అనుకూల ధనాత్మక బదలాయింపు, పాజిటివ్ ట్రాన్స్ఫర్. గతంలో నేర్చుకున్న అంశం కొత్త అభ్యసనాన్ని సులభతరం చేస్తే దాన్ని అనుకూల బదలాయింపు అంటారు. ఈ బదలాయింపు ఎక్కువగా సారూప్యత గల విషయాల మధ్య జరుగుతుంది. ఉదాహరణ: ఒకటి సైకిల్ నేర్చుకున్న వ్యక్తి స్కూటీ సులభంగా నేర్చుకోవడం. సెకండ్ వన్, సంస్కృతం నేర్చుకున్న వారు హిందీ లేదా తెలుగు సులభంగా నేర్చుకోవడం. సెకండ్, ప్రతికూల లేదా రుణాత్మక దీన్నే నెగిటివ్ ట్రాన్స్ఫర్ అంటారు. గతంలో నేర్చుకున్న జ్ఞానం కొత్త అభ్యసనాన్ని ఆటంకపరిచేదాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు. ఇది అభ్యసన పురోగతిని అవరోధిస్తుంది. ఉదాహరణ: బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్న విద్యార్థి షటిల్ బ్యాడ్మింటన్ నేర్చుకోవడంలో ఇబ్బంది పడడం. సెకండ్ వన్, అమెరికాలో డ్రైవింగ్ నేర్చుకున్నవాడు భారతదేశంలో డ్రైవింగ్ చేయడంలో కష్టపడడం. శూన్య లేదా తటస్థ బదలాయింపు, దీన్నే జీరో ట్రాన్స్ఫర్ అంటారు. గతంలో నేర్చుకున్నది కొత్త అభ్యసనంపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం. సామ్యం లేని అంశాల మధ్య ఇది జరుగుతుంది. ఎట్లా అంటే, ఉదాహరణ: భాషా ప్రావీణ్యం ఈత నేర్చుకోవడంలో సహాయపడదు. సంగీత పరిజ్ఞానం కారు నడపడానికి ఉపయోగపడదు. నెక్స్ట్ వన్, ద్విపార్శ్వ బదలాయింపు, ఫోర్త్ వన్. ఒకవైపు శరీర భాగాలతో నేర్చుకున్న నైపుణ్యాలు వేరే వైపు శరీర భాగాలతో సహజంగానే ప్రయోగం కావడం. ఎగ్జాంపుల్ అంటే బోత్ హ్యాండ్స్తో. కుడి చేతితో రాసే వ్యక్తి ఎడమ చేతితో రాయడం. కుడి కాలితో బంతిని తన్నే వ్యక్తి ఎడమ కాలితో కూడా తన్నడం. సైకాలజీలో ప్రతి సెషన్లో అభ్యసన బదలాయింపులో ఏదో ఒక బిట్ మాత్రం కంపల్సరీ పడుతుంది. లాస్ట్ టైం నేను దీంట్లో బిట్ కోల్పోయాను, అందుకే ఇప్పుడు దీన్ని వీడియో చేస్తున్నా. మీరు కూడా దీన్ని యూజ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.